నమస్కారం శివరాం ప్రసాద్ గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నావా? హైడ్రోజన్ బాంబ్ అంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఓట్ల చోరీ జరిగింది కాబట్టే మోదీ గెలిచాడు అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం అనుకొచ్చండి? అంటే ఇక్కడ ఒకటమ్మ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, అంతే కదా. అంటే దీంట్లో ప్రజలే ముఖ్యం, ఓటర్సే ముఖ్యం. అంటే ప్రతి ఓటు ముఖ్యమైంది, ప్రతి ఓటు పర్ఫెక్ట్గా ఉండాలి. దానికోసం భారత రాజ్యాంగం ఒక ఎలక్షన్ కమిషన్ని అధికారాలు ఇచ్చింది. మీరు దీన్ని నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించండి, పక్షపాతం లేకుండా. అంటే వీళ్ళు ఒక రెఫరీ, గేమ్లో రెఫరీ, ఈసీ అనేది రెఫరీ. కానీ మొట్టమొదట ఒకళ్ళే ఉన్నదాన్ని ఏం చేశారంటే, తర్వాత శాసన్ను, టిఎన్ శాసన్ అసలు ఎలక్షన్ కమిషనర్ అధికారాలు ఏంటి, ఎలక్షన్ కమిషనర్ ఏ విధంగా ఉంటే ఈ పార్టీలు చేసే అరాచకాలను అరికట్టవచ్చు అనేది చూపించాడు ప్రత్యక్షంగా. దాంతో అప్పుడు ఉన్న పివి నరసింహారావు గారు, ఇతను మూలాన ఇబ్బంది ఎదురవుతుంది మనకి, అంటే అప్పటి వరకు అప్రతిహతంగా కాంగ్రెస్ పార్టీ సాగించింది కదా, మనకి ఇబ్బంది ఎదురవుతుంది, ఇతను అధికారాలు తగ్గించాలనే ఉద్దేశం ఏంటంటే ముగ్గురు కమిషనర్లని ప్రతిపాదించారు. ఈయనకి తోడు ఇంకొక ఇద్దరిని పెట్టారు. అయినా కానీ ఆయన బాగానే చేసుకొచ్చాడు. అసలు ఎలక్షన్ కమిషనర్ చేయదలుచుకుంటే ఎంత నిజాయితీ పరుడైతే ఎంత పర్ఫెక్ట్గా ఎన్నికలు నిర్వహించవచ్చు అనేది చూపించిన వాడు టిఎన్ శేషన్. సరే, ఆ తర్వాత ఏమైంది, ఈ ఎలక్షను, ఈ వ్యవహారం, ఇట్లన్నిటి వలన వాళ్ళ మీద వచ్చిన కొన్ని ఆరోపణలు ఇవన్నీ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమనంటే, ఎన్నికల కమిషనర్ని నియమించేటప్పుడు ఒక సుప్రీంకోర్టు జడ్జి, అట్లాగే ప్రైమ్ మినిస్టరు, అపోజిషన్ లీడరు, ముగ్గురు కలిపి ఎలక్ట్ చేయాలి అని చెప్పి తీర్పిచ్చింది 2023లో. తీర్పించిన వెంటనే మళ్ళీ మోడీ గారు ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక శాసనం చేసింది మళ్ళా పార్లమెంట్లో. ఏమని, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి చేత అపాయింట్ చేయబడిన ఒక క్యాబినెట్ మంత్రి, దాంట్లో ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని తీశారు. అప్పుడేమైంది, 2:1 కనబడిపోతుంది కదా గేమ్. అంటే రెఫరీని కూడా మనమే సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ ముందు కొంత అనుమానం వచ్చింది ప్రజలకి. వచ్చిన తర్వాత ఏమైందంటే, ఎలక్షన్ కమిషనర్ దీంట్లో కొన్ని మనం ఊహించని విధంగా తేడాలు వచ్చినాయి. ఇప్పుడు 2019 ఎలక్షన్ జరిగింది పార్లమెంట్లో. 2019 ఎన్నికల్లో ప్రొవిజనల్ ఓటింగ్, అంటే ఆ ఓటింగ్ జరిగిన రోజు సాయంత్రం 5 గంటలకి ఇస్తారు ప్రొవిజనల్గా ఎంతమంది ఓటేశారు అని. నార్మల్గా ఏంటంటే మా చిన్నప్పటి నుంచి కూడా ముందు 5 గంటలకి ఇచ్చిన ఓటింగ్కి ఆ ముందు రోజు ఏంటంటే 12 గంటలు దాటకుండానే, అర్ధరాత్రి 12 దాటకుండా, అంటే డేటు మారకుండా అదే రోజున మీకు ఫైనల్ ఓటింగ్ ఇది కూడా ఇచ్చేవాళ్ళు. ఫైనల్ ఓటు ఇంత ఉంది, ఇంత ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అయింది, ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ అనేది అదే రోజు అర్ధరాత్రి 12 గంటల లోపే వచ్చేసేది. అంటే ఇవన్నీ ఇప్పుడు మాన్యువల్గా జరిగినప్పుడు, కంప్యూటర్స్ లేవు, పేపర్ మీద జరిగినప్పుడే అంత ఇదిగా జరిగినప్పుడు, ఇవాళ మీకు ఈవీఎం మిషన్లు వచ్చినాయి, కంప్యూటర్స్ వచ్చినాయి, ఫోన్లో మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎస్ఎంఎస్లు వచ్చినాయి. ఎక్కడ ఎంత జరిగింది అనేది ఇక్కడ నుంచి ఫోన్లో మీరు ఫోటో తీసి 17C లేకపోతే వాళ్ళు మొత్తం అంతా అయిన తర్వాత లెక్కేసి ఆ పోలింగ్ బూత్ సంబంధించిన ఆఫీసర్ పెడితే ఫోటో నెక్స్ట్ సెకండ్లో ఈసీకి వెళ్ళిపోతుంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఇదేమైందంటే 2019కి వచ్చేటప్పటికి ఫైనల్ ఓటింగు ఎప్పుడు తేల్చారంటే 48 గంటల తర్వాత తేల్చారు. ఇది ఎలక్షన్ క్లోజ్ అయిన తర్వాత 48 గంటల తర్వాత తేల్చారు. సరే, కొంతవరకు పర్వాలా. ఫైనల్ ఓటింగ్కి అంతకుముందు ఉన్న ప్రొవిజనల్ ఓటింగ్కి పెద్ద తేడా లేదు అక్కడ. కానీ 2024కి వచ్చేటప్పటికి
ఇక్కడ ఏమైంది, ఫైనల్ ఓటింగ్కి ఫస్ట్ 7 ఫేజులు పెట్టారు. ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 7 ఫేజులు. 7 ఫేజుల ఎలక్షన్లో మొదటి ఫేజ్ ఎలక్షన్లో దానికి ఫైనల్ ఓటింగ్ ఎంత అని చెప్పడానికి 11 రోజులు తీసుకున్నారు. 11 రోజులు అంటే ఇవాళ మీరు ఈవీఎంల ద్వారా చేసినప్పుడు 11 రోజులు ఎందుకు పట్టింది, అదొక అనుమానం. సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి 4 రోజులు తీసుకున్నారు. అంటే ఇది 11 రోజులు పడితే 4 రోజులు పట్టింది. ఈ 4 రోజులు పడటంతో పాటు మీకు తేడా ఎంత వచ్చిందంటే దాదాపు 5,40,00,000 ఓట్లు తేడాలు వచ్చినాయి. అంటే ఫస్ట్ వీళ్ళు చెప్పిన ప్రొవిజనల్ ఓటింగ్కి ఫైనల్ ఓటింగ్కి మధ్యలో 5,40,00,000 ఓట్లు పెరిగినాయి. అంటే 5 గంటల తర్వాత, ఆ రోజు సాయంత్రం ఎలక్షన్ క్లోజ్ అయిన 5 గంటల నుంచి ఎన్నిక పూర్తయ్యే లోపు 5,40,00,000 మంది సుమారు ఓట్లు భారతదేశంలో వేశారు. ఇక్కడ ప్రాబ్లం 5 నుంచి 6% ఓట్లు ఎలా పెరిగినాయి అనేది ఒక ఇది వచ్చింది. అట్లాగే ఈ సెకండ్ ఫేజ్లో 88 పార్లమెంట్ సీట్లు జరిగితే 88 పార్లమెంట్ సీట్లో మెజారిటీ సీట్లు ఎన్డీఏ గవర్నమెంట్ కొట్టింది. అది ఎట్లా జరిగింది, అది ఎందుకు ఈ తేడాలు వచ్చినాయి? ఇప్పుడు రాహుల్ గాంధీ అంటుంది అదే, అది నిజం అబద్ధం అనేది వేరు. అంటే ఈ ఆరోపణలో నమ్మదగిన అంశాలు ఏమైనా ఉన్నాయా? లేదన్నా, నమ్మటం నమ్మకపోవటం అనేది అటుపెట్టి ఎలక్షన్ కమిషన్ అనేది అనుమానాలకు అతీతంగా ఉండాలి. వాళ్ళ చర్యలు అనుమానాలకు అతీతంగా ఉండాలి. అంతేగాని వాళ్ళు రెఫరీలాగా ఉండాలి తప్ప రెఫరీ ఒక సైడు చేసినట్టుగా కనపడకూడదు బయటికి. అట్లాగే మీకు హర్యానా, పంజాబు, తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో వీటిలో కూడా ఒక్కొక్క దాంట్లో 6%, 7%, మహారాష్ట్ర అయితే 8% ఓట్లు తేడా ఉన్నాయి ప్రొవిజనల్ ఓటింగ్కి ఫైనల్ ఓటింగ్కి మధ్యలో. ఇది ఇక్కడ అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు, ఇంటూ జరుగుతుంది ఇట్లాగా. మహారాష్ట్రలో అయితే మరీ ఘోరం ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటింగ్ పర్సంటేజీ మొదట్లో ఇచ్చింది తప్పు. మొదట్లో 1% ఇచ్చారు. ఇదేంటి చాలా తక్కువ ఉంది, మీరు తప్పు చెప్పారు అనేది వస్తే వెంటనే కాదు 5 లక్షల పైన పోస్టల్ బ్యాలెట్లు కలపాలి దానికి అన్నారు. కలిపిన తర్వాత కూడా ఈ 5 లక్షల ఓటు బ్యాలెట్ కలిపితే వీళ్ళు ఇచ్చిన ఫైనల్ ఓటింగ్ కన్నా 36,000 తేడా ఉంది. ఇంకా 36,000 ఓట్లు తేడా ఉంది. అంటే ఎట్లా జరిగింది అది? ఈ విధంగా ఎందుకు జరిగింది? ఇవి ఇక్కడ ఏంటంటే అనుమానాస్పదమైన వ్యవహారం. కరెక్ట్ అయిందా కాదా, తప్ప ఒప్ప అని వదిలేస్తే అసలు ఎందుకు తేడా వస్తుంది? 1+1 = 2నే కదా. 1+1 అన్నప్పుడు 1 రాకూడదుగా, 2 రావాలి కదా. మీకు కంప్యూటర్స్ ఉన్నాయి, మీరు అన్ని ఈవీఎంలు అంటే కంప్యూటరే. మీరు బటన్ నొక్కితే అక్కడ ఓటింగ్ వస్తుంది. వాటిలన్నీ కూడుకుంటే మీకు వస్తాయి. 17 సీలు తీసుకున్నారు, 17 సీలు పార్టీలకు ఇచ్చారు, మీ దగ్గర ఉంటాయి. అవన్నీ కూడుకున్న తర్వాత మీకు దాంట్లో వచ్చిన ఓటింగ్ దీనికి మీరు లెక్కబెట్టిన ఓటింగ్కి తేడా వచ్చిందంటే ఏమనుకోవాలి? ఇప్పుడు నార్మల్గా ఏంటి, ఇప్పుడు డబ్బులు మనం లెక్క పెడతామమ్మా, 100 రూపాయలు చిల్లర తీసుకున్నాం. 100 రూపాయలు చిల్లర అంటే 101 రాదు కదా, 100 రూపాయలే వస్తుంది. ఒకవేళ 101 వచ్చిందంటే మనం ఇంకెక్కువ ఇచ్చి ఉండాలి, 110 ఇచ్చి ఉండాలి. ఇస్తే అతను 9 నొక్కేసి మనకు 1 ఇచ్చి ఉండాలి. అంతే తప్ప అంటే ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పేది ఎంతైనా అతని దగ్గర వాళ్ళ దగ్గర కూడా పొరపాటు ఉంది. వీళ్ళు ఈ ఎలక్షన్ ముందే ఓటింగ్ దీన్ని మన లిస్ట్ ఉంటుంది కదా, ఓటర్ లిస్టు సమగ్రంగా పరిశీలన ఎందుకు చేసుకోవాలా? వాళ్ళకి బూత్ లెవెల్లో ఏజెంట్స్ ఉంటారు, బిఎల్ఏలు ఉంటారు. బిఎల్ఏల చేత వాళ్ళు వెరిఫికేషన్ చేయించుకోవాలి కదా. ఏ స్టేట్లో అయినా ఎక్కడున్నా సరే పార్టీల పని అదేగా, వాళ్ళు కూడా వాళ్ళ పని చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇక్కడ అన్యాయం జరుగుతుంది అంటున్నారు, జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది కదా. ఇవాళ వరకు ఎందుకు చేయలేదు?
వాళ్ళు ఏమంటున్నారంటే మాకు కంప్యూటర్ ఇది మన మిషన్ రీడబుల్ ఫార్మాట్ ఇవ్వలేదన్నారు. ఓకే, అది తప్పే. మిషన్ రీడబుల్ ఫార్మాట్ ఇవ్వలేదు. కానీ ఇవ్వలేదని తెలిసిన తర్వాత మీరు మాన్యువల్గా చెక్ చేయించుకోవాలి కదా. పార్టీలకి బిఎల్ఏలు ఉంటారు కదా, వాళ్ళ చేత చెక్ చేయించుకోవాలిగా. చెక్ చేయించుకుంటే ఎక్కడ పోయింది ఎక్కడ లేవు అని తెలిసేది కదా. తెలిసినప్పుడు అప్పుడు కూడా మీరు కొత్త ఓట్లు చేర్చుకునే అవకాశం ఉండేదిగా. అంటే పార్టీల లోపం కూడా ఉంది కదా అక్కడ. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లోపం ఒకటి ఉంటే పార్టీల లోపం కూడా ఉంది. అక్కడ మీరు ఫెయిల్ అయ్యారు. ఇవాళ ఏదో మనం అంటున్నామని కాదు, అసలు దేని మీద అయితే ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేయకుండా ఇప్పుడు ఇవాళ చెప్తున్నాడు ఆయన రాహుల్ గాంధీ గారు ఏదంటే ఓట్లు ఇది ఒకే నెంబర్తో గంపగొత్తగా ఓట్లు తీసేస్తున్నాడు. నిజమే, గతంలో కూడా జరిగినాయి. ఇవాళ వరకు ఓటు ఉంటుంది, రేపు ఉంటలా. ఎందుకు ఉండలేదని తెలియట్లా. ఇప్పుడు కేరళ హైకోర్టు గతంలోనే తీర్పిచ్చింది ఏమనంటే ఒక్క ఓటు కూడా, ఓటు అనేది పవిత్రమైంది, ఒక్క ఓటు కూడా సంబంధిత వ్యక్తికి చెప్పకుండా తీయటానికి వీల్లేదని. కానీ ఇక్కడ ఎట్లా జరుగుతుంది? దాని మీద కోర్టుకి ఎందుకు వెళ్ళరు? ఎట్లా ఓటు పోతుంది అనేది అడగాలి కదా. ఓటు ఎలా పోతుంది అనేది మీరు చెప్తున్నారు. ఓకే, ఒక నెంబర్ నుంచి తీసేసి ఒకేసారి దాన్ని రిమూవ్ చేస్తున్నారని అడగండి, దాని మీద ఉద్యమం చేయండి, స్పెసిఫిక్గా కొంతమందిని ఇది చూపించేయండి. ఇప్పుడు బీహార్ ఉంది, సర్ ఇచ్చారు, దాంట్లో కనబడిపోతుంది వాళ్ళు 65 లక్షల ఓట్లు తీసామన్నారు. అక్కడ కూడా అవకతవకలు ఏంటంటే మీరు ఓట్లు తీసేసిన తర్వాత దాన్ని మళ్ళీ రీజాయినింగ్ లేదు, మళ్ళీ కొత్తగా న్యూ ఓటర్ కింద జాయిన్ అవ్వాలి. అంటే ఏంటంటే ఓటు ఒకరిది పోతే రీజాయినింగ్ అయితే ఓకే, పాత ఓటే మళ్ళీ జాయిన్ అయ్యాడు అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే పాత ఓటు తీసేస్తున్నాడు, మళ్ళీ జాయిన్ అవ్వమంటున్నారు. అప్పుడు కొత్త ఓటు ఏది పాత ఓటు అనేది మనకు తేడా తెలీదు, అన్ని కొత్త ఓట్ల కింద అయిపోతాయి. మరి అటువంటిప్పుడు యువకులు ఎంతమంది చేరారు, యువత ఎంతమంది చేరారు అది తెలియాలి కదా. అది తెలియట్లా. మహారాష్ట్రలో వాళ్ళు చెప్పిన దానికన్నా 18 సంవత్సరాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పిన దానికన్నా గవర్నమెంట్ ఏదైతే వాళ్ళకన్నా ఎక్కువ మంది ఓటర్లు జాయిన్ అయ్యారు. అంటే దొంగోట్లేగా అయ్యి. ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉండబట్టే ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఏమాత్రం తేడా కనపడినా సరే ఇమ్మీడియట్గా మేము దాన్ని ఆపేస్తాము, సమగ్ర ఓటర్ సర్వేనని చెప్పారు. నిన్నే వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ నేను అనేది ఒకటి, ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏంటి? వాళ్ళకి ఉన్న ఏకైక బాధ్యత ఎలక్షన్ నిర్వహించటమే. అంటే దాంట్లో ఓటర్ లిస్ట్ కూడా ఒక భాగం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఆధార్ని తీశారు. ఆధార్ని ఎందుకు తీయాలి? తీసేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి ఓటర్గా. గతంలో శాసనం ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కూడా ఓటింగ్ని పెంచడానికి ట్రై చేసేవాళ్ళు. అంటే ఎక్కువ మంది ఓటర్ని చేర్చమని చెప్పి ఓటర్గా చేరాలి అని చెప్పి కొన్ని మనకి ఇవి కూడా జరిగాయి, ఊరేగింపులు జరిగాయి. కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా మీకు గుర్తుండే ఉంటుంది, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఓటర్ చేరండి, ఓటర్గా ఓటు హక్కును వినియోగించుకోండి. అది పోయి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అనేది ఎలక్షన్ కమిషన్ అడగటం ఏంటి? నువ్వు భారతీయుడు అని నువ్వు ప్రూవ్ చేసుకొని చేరు అంటుంది. అంటే వాళ్ళ బాధ్యత ఏంటి? అది ఎంతవరకు సమంజసం? అసలు మా టీచరు వీళ్ళు ఏమన్నా ఓటర్ ఏమన్నా మన స్టూడెంటా? అది కరెక్ట్ కాదు కదా. అంటే ఏంటి, మీ బాధ్యతని మీరు విస్మరిస్తున్నారు. ఏదైతే పాజిటివ్గా వెళ్ళి ఉన్నదాన్ని పెంచాలో, ఉన్న ఓటింగ్ శాతాన్ని పెంచాలో దాన్ని వదిలేసి మీరు ఒక అధికార పరిధి, మీకు ఒక అధికారంగా దాన్ని ఏమంటారంటే మనం అధికారం మత్తు తెలికెత్తుందంటారే, ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఈ ప్రజలను కూడా ఆ విధంగా చూస్తున్నారు సబార్డినేట్స్ కింద. అది కరెక్ట్ కాదు. ప్రజలు అందరికన్నా పెద్దవాళ్ళు, అందరూ ప్రజలకే సబార్డినేట్స్. అధికారులు, ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ప్రెసిడెంట్, అందరూ ప్రజలకే సబార్డినేట్స్. అటువంటిది ఎలక్షన్ కమిషన్ ఈ విధమైన చర్యలు తీసుకున్నది అది నెగిటివ్ వేలో వెళ్తుంది, అది కరెక్ట్ కాదు. ఆ విధంగా వెళ్తే మాత్రం ఎన్నికల కమిషను, ఇప్పుడు ఇక్కడ ఫారిన్ ఏజెన్సీలు కూడా ఉంటాయి కదా, అవి కూడా సర్వే చేస్తాయి, వాటిల్లో నవ్వులు పాలవుతుంది.
మీ అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు ఈ విషయానికి సంబంధించి ధన్యవాదాలు శివరాం ప్రసాద్ గారు. నమస్కారం.